నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. 64వ రోజు ప్రజా దర్బార్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ ఫిర్యాదులు స్వీకరించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ. బలమైన పునాదుల వల్లనే నేటి ఇంటర్ 10వ తరగతి ఫలితాల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు అన్న మంత్రి సవిత. ఉత్తమ ప్రతిభ కనపరిచిన ప్రభుత్వ గురుకులాల విద్యార్థులకి నగదు ప్రోత్సాహకాలు అందజేసిన మంత్రి. అభివృద్ధి సంక్షేమం రెండు పనులుగా భావించిన కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. మహిళలకు అండగా టీడీపీ ప్రభుత్వం ఉంటుందని హామీ. అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన రెండో రోజు పర్యటనలో గుత్తి సమీపంలోని రామరాజుపల్లెలో ఉదయం 64వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రతి ఒక్కరిని స్వయంగా కలిసిన మంత్రి నారా లోకేష్ వారిని ఆప్యాయంగా పలకరించి వినతుల్ని స్వీకరించారు. ఆయా విజ్ఞప్తుల్ని పరిశీలించి పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన రెండో రోజు పర్యటనలో గుత్తి సమీపంలోని రామరాజుపల్లెలో ఉదయం 64వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న వారి నుంచి అర్జీలు స్వీకరించారు. మంత్రి నారా లోకేష్ ని కలిసేందుకు ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు. ప్రతి ఒక్కరిని స్వయంగా కలిసిన మంత్రి నారా లోకేష్ వారిని ఆప్యాయంగా పలకరించి వినతుల్ని స్వీకరించారు. ఆయా విజ్ఞప్తుల్ని పరిశీలించి పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. నిన్న గురువారం గుంతకల్ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు నేతలతో సమావేశం అనంతరం మంత్రి నారా లోకేష్ 63వ ప్రజా దర్బార్ నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన సామాన్య ప్రజానీకం కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతపురం జిల్లా పామిడి మండలం సాలూరులో తమ పట్టాభూమి 1.24 ఎకరాలని ఆన్లైన్ చేయాలని గ్రామానికి చెందిన పి నారాయణ మంత్రి నారా లోకేష్ ని కలిసి విన్నపించారు. తమ తండ్రి నుంచి సంక్రమించిన వ్యవసాయ భూమికి పాస్ పుస్తకం కోసం అధికారులకి పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. వివిధ సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు సీఎం చంద్రబాబు నాయుడు బ్రాండే కారణమని చెప్పారు. భవిష్యత్తు ఆశలు ఆకాంక్షల వార్తిగా రెన్యూవబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. రెన్యూవబుల్ ఎనర్జీ పరిశ్రమ మాత్రమే కాదని ఉద్యమమని చెప్పారు. 100% మేడ్ ఇన్ ఇండియా సోలార్ ప్యానెల్స్ ని వినియోగిస్తామని, సోలార్ ప్యానెల్స్ క్లీనింగ్ కోసం వాటర్లెస్ రోబోటిక్ వినియోగం ఉంటుందని చెప్పారు. ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీకి అనుగుణంగా ప్రాజెక్టు రూపకల్పన జరిగిందని చెప్పారు. అనంతపురం జిల్లా గుత్తి మండల బేతపల్లిలో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ కి మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. 2300 ఎకరాల్లో 22,000 కోట్లతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. భూమి పూజ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లోకేష్ మాట్లాడారు. రాయలసీమలో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ ఏర్పాటుతో 10,000 మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటున్నట్లు లోకేష్ తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. పెద్దలు ఢిల్లీ నుంచి వచ్చారు కనుక ముందు నేను ఇంగ్లీష్లో మాట్లాడతా, తర్వాత తెలుగులో మాట్లాడతా. గౌరవనీయులు సుమన్ సిన్హా గారు, CEO చైర్మన్ రెన్యూ, గౌరవనీయులు బలరాం మెహతా గారు, CEO రెన్యూ ఎనర్జీ, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం గారు, గౌరవనీయులు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ గారు, గౌరవనీయులు MD నెట్క్యాప్ కమలాకర్ బాబు గారు. ఇక్కడ చాలామంది అనుకుంటూ ఉంటారు గొట్టుపాటి రవి గారు పేరు మర్చిపోయారు. లొకేషన్ నేను మర్చిపోలా, బెస్ట్ ఫర్ ద లాస్ట్ అని పెట్టా. మన ప్రాంతంలో గొట్టుపాటి రవి గారు అంతా తెలుసుండకపోవచ్చు, కానీ రవాణా గురించి ఒక మాట చెప్పాలి. 2019 నుంచి 24 వరకు శాసనసభ సాక్షిగా మన నాయకుడిని అవమానించినప్పుడు కానివ్వండి, శాసన మండలిలో అమరావతిని మేమందరం కాపాడడానికి పోరాడినప్పుడు గ్యాలరీలోకి చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చున్నారు. అక్కడ కావాలని ఆనాటి పాలకులు వాళ్ళ శాసనసభ్యులు పంపించి చంద్రబాబు నాయుడు గారిని ఎగతాళి చేయండి, ఎక్కలు చేయండి అని చెప్పారు. ఆనాడు గొట్టుపాటి రవి గారు, గౌరవనీయులు స్వామి గారు, మన అనగాని సత్యప్రసాద్ గారు,
ఆనాటి ఉన్న శాసనసభ్యులందరూ బాబు గారు చుట్టూ నిలబడి మమ్మల్ని దాటిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తానని చెప్పిన గొప్ప వ్యక్తి మంత్రివర్యులు గొట్టపాటి రవికుమార్ గారు. A very good morning to everyone gathered here. Today we are not just laying a foundation stone. We are laying the cornerstone for India's clean energy revolution. It is an honor to be part of this historical movement. The launch of the Renewable Energy Complex is a symbol of bold ambition and sustainable progress. With an investment of 22,000 crores, this project is not just empowering grids, it's energizing hope, fueling ambition, and lighting the way for a cleaner tomorrow. Renewable energy is not just an industry, it is a movement. It is the bridge between what we dream today. రాష్ట్రంలో బీసీ విద్యార్థుల విద్య కోసం బలమైన పునాదులు వేయటం వల్లనే నేటి 10వ తరగతి ఇంటర్ ఫలితాల్లో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం ఏర్పాటు చేసిన 10వ తరగతి ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన బీసీ హాస్టల్స్ మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాల విద్యార్థులకి నగదు ప్రోత్సాహకాలు అందించే కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. 10వ తరగతి ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన బీసీ సంక్షేమ మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాల విద్యార్థులకి నగదు ప్రోత్సాహకాలు అందించడం గర్వించదగ్గ విషయమని చెప్పారు. విద్యార్థుల ప్రతిభకు పట్టం కట్టి వారిలో స్ఫూర్తి నింపేందుకు ఇలాంటి మంచి కార్యక్రమాలని ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు. కార్పొరేట్ విద్యా సంస్థలకి దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులు మంచి ఫలితాలు రావాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్ష అని చెప్పారు. అందుకు అనుగుణంగా టీచర్లు విద్యార్థులు కష్టపడి ఉత్తమ ఫలితాలు సాధించారని చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్లు భావితరాల భవిష్యత్తు కోసం పటిష్టమైన విద్యా వ్యవస్థ కోసం పునాదులు వేస్తున్నారని చెప్పారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణ పనుల్ని శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. తల్లికి వందనం కింద ప్రతి ఇంట్లో చదువుకునే ఆడబిడ్డకు జూన్ 15న 15,000 రూపాయలు అందిస్తామని, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ఎందుకంటే మన రివ్యూ ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ రివ్యూ పెట్టినప్పుడు ఇంటర్మీడియట్లోనూ టాప్ మనమే, 10th టాప్ మనమే, పర్సెంటేజ్ కూడా ఆల్ మొత్తం బీసీ హాస్టల్స్ కావచ్చు, మన గురుకులాస్లో కావచ్చు. చూడండి వాళ్ళు బాగా పనిచేస్తున్నారు అని సారు చెప్పినప్పుడు నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది. మన డిపార్ట్మెంట్ అందరికీ అటెండర్ దగ్గర నుంచి సెక్రటరీ వరకు అందరం, నా వరకు అందరం కలిసి యూనిటీగా మేమందరం పనిచేసాం కాబట్టి ఈరోజు మనం సక్సెస్ కాగలిగాం. మరి ప్రభుత్వం తరఫున, నా తరఫున, మన డిపార్ట్మెంట్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎంతో నమ్మకంతో మీ పిల్లలు వాళ్ళ పిల్లలుగా చూసుకుంటారు. బీసీ హాస్టల్స్లోనూ బీసీ మన గురుకులాస్తుని ఎంతో నమ్మకంతో మా దగ్గరికి వదిలిన తల్లిదండ్రులు, రాష్ట్ర వ్యాప్తంగా నుంచి వచ్చిన తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి మేము అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాం, అన్ని హాస్టల్స్లోనూ, అన్ని ప్రైవేట్ హాస్టల్స్లో కావచ్చు, అన్ని పేపర్ అడ్వర్టైజ్మెంట్లు, మీడియా అడ్వర్టైజ్మెంట్లు, ఇంటింటికి పోయే అడ్వర్టైజ్మెంట్లు, మా వాడికి ఈ సీట్ వచ్చింది, ఆ సీట్ వచ్చింది, ఐటీఐ వచ్చిందని పేపర్ యాడ్లు ఇచ్చుకుంటూ చాలా ఫోకస్ చేసుకుంటూ కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎంతో చెప్తూ ఉంటారు. మరి వాళ్ళందరినీ తలదన్ని మా ప్రతిభను చూడండి అని మన ప్రతిభ చూపించిన మన పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ విష్ యూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నా. అదేవిధంగా మీడియా సోదరులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఇప్పుడు అందరూ మాట్లాడారు, చాలా సంతోషం. మరి నేను తెలియజేసేది ఒకటే, ఇది ఒక మంచి ప్రభుత్వం, ఇది బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసే ప్రభుత్వం అని మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా. మరి బడుగు బలహీన వర్గాల్ని గుర్తించింది, ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలి, మహిళలు విద్యావంతులు కావాలనుకున్న గొప్ప వ్యక్తి మన మహాత్మా జ్యోతిరావు పూలే గారు.
సావిత్రి పూలే గారు. అదే స్ఫూర్తితో యుగ పురుషుడు ఆజానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు అన్ని రంగాల్లోనూ బీసీలు ఉండాలి, బీసీ బిడ్డలు కూడా అన్ని కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ఉండాలని కోరుకున్న వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఈ గురుకుల పాఠశాలలు కావచ్చు, ఈ హాస్టల్స్ కావచ్చు, ఈ రాష్ట్రానికి అందజేసిన వ్యక్తి దానిని ఇంకా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా టీడీపీ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం మహిళలకి అండగా ఉండే ప్రభుత్వమని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సాధికారత సంక్షేమ దిశగా అనేక పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. 29వ డివిజన్ మారుతినగర్లో డివిజన్ పరిధిలోని గర్భిణీ మహిళలకి సామూహిక సీమంతం కార్యక్రమాన్ని డివిజన్ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బోండా ఉమామేశ్వరరావు ముందుగా మహిళలకి పసుపు, కుంకుమ, చీర, జాకెట్లు, స్వీట్లు, పండ్లు తదితర వాటిని అందజేసి ఆశీర్వదించారు. అనంతరం బోండా ఉమామేశ్వరరావు మాట్లాడారు. మహిళల్ని తమ తోబుట్టువులుగా భావించి టీడీపీ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా చేశామని తెలియజేశారు. ఎన్నికల సమయంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని తమకు గుర్తుందని, ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పాలన సాగిస్తున్నట్లు తెలియజేశారు. అలాగనే ఇప్పటికే అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని, పింఛన్ నగదు పెంచామని, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లని అందిస్తున్నట్లు తెలిపారు. ఇకపై గ్యాస్ సిలిండర్ల నగదుని మహిళల ఖాతాలో ముందుగానే జమ అయ్యేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. మహిళలకి ఉచిత బస్సు హామీని త్వరలోనే అమలు చేస్తామని, ఈ నెలలో తల్లికి వందనం పేరుతో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున అందించనున్నట్లు తెలియజేశారు. జూన్ నెలలో మహిళల ఖాతాలో 18,000 రూపాయల నగదు ఎన్నికల సమయంలో చెప్పిన హామీ ప్రకారం అందిస్తామని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని డివిజన్లోనూ సంస్థలపై తనకు అవగాహన ఉందని, సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమం చేశాం. తెలుగుదేశం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మహిళలకు అండగా ఉంటాం. ముఖ్యంగా పేద వర్గాలకి, గర్భిణీ స్త్రీలకి గతంలో 2014, 2019లో కూడా ప్రతి గర్భిణీ స్త్రీకి కూడా నియోజకవర్గంలో శ్రీమంతం కార్యక్రమం చేసి పుట్టింటి వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళని చల్లని ఆశీస్సులు ఇచ్చి పండంటి బిడ్డని, ఆరోగ్యకరమైన బిడ్డని కన్మని ఏదైతే బట్టలు, చీర కానీ, సారీ కానీ, పళ్ళు కానీ, స్వీట్లు కానీ, పసుపు కుంకుమ కానీ, గాజులు కానీ ఇస్తారో ఆ విధంగా మేము మా చెల్లెళ్ళందరికీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనాక మా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తిరిగి తీసుకున్నాం. అన్ని డివిజన్లో కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం 3,000 పెంచి 4,000 చేసాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. ఆ 3 గ్యాస్ బండ్లు కూడా ఇప్పుడు నిన్ననే సీఎం గారు ప్రకటించారు. వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేసేయమన్నారు. గ్యాస్ బండ్లకి వాళ్ళు ఎప్పుడు కొనుక్కున్న ఆ ఖాతాల్లో 3 గ్యాస్ బండ్లు డబ్బులు పడిపోతాయి. ఈ నెల నుంచి తల్లికి వందనం పేరుతో పిల్లలు చదువుకునే పిల్లలకి 15,000 రూపాయలు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున ఈ నెల నుంచి ఇస్తున్నాం. వచ్చే నెల నుంచి మహిళలకు ఇస్తామన్న 18,000 రూపాయలు ఇస్తున్నాం. అలాగే ఇదే కాకుండా ఉచిత బస్సు కూడా మరి వచ్చే నెల నుంచి పెట్టబోతా ఉన్నాం. ఇచ్చిన ప్రతి హామీ గుర్తుంది. ఇప్పటికే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. ప్రతి హామీని నెరవేరుస్తాం. ప్రజలకి అండగా ఉంటాం. ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కార్యాలయం కానీ, కార్పొరేటర్ల కార్యాలయం కానీ నిరంతరం పనిచేస్తూ ఉన్నాయి. ప్రతి సమస్యని పరిష్కరించే దిశగా ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా అలాగే చేస్తాం. 6వ డివిజన్లో మన ప్రీతమ నాయకులు, మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మన అన్నయ్య బోండా ఉమా గారి అధ్యక్షతన డివిజన్లోని ఆడపడుచులకి, గర్భిణీ స్త్రీలకి సీమంతాల కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే గర్భిణులకి పౌష్టికాహార ప్రాముఖ్యత చెప్పి వాళ్ళకి ఆశీర్వచనాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ ఆడపడుచులకి పెద్దపీటేస్తుందో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏ హామీలు ఇచ్చిందో అన్నిటినీ అమలు చేసిందని చెప్తూ ఆడపడుచుల సంక్షేమానికి ఎల్లప్పుడూ ముందుంటామని, వాళ్ళకి ఏ అవసరాలు వచ్చినా సరే అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ
ఈ కార్యక్రమాన్ని విజయవంతం నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వంశీ అనుచరుడు మోహన్ రంగారావుకి కూడా నూజివీడు కోర్టు ఇదే విధమైన ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే ఏలూరు జిల్లా పరిధిలోని బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ చేశారన్న ఆరోపణలపై వల్లభనేని వంశీ మోహన్ రంగారావులపై కేసు నమోదైంది. ఈ కేసుకి సంబంధించి విచారణ చేపట్టిన నూజివీడు న్యాయస్థానం ఇరువురికి మే 29వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిటెరియేట్ అయిపోయింది, వెయిట్ లాస్ ఉంది బాగా, అండ్ ఆల్సో యూరిన్ శాంపిల్స్ లో కీటోన్ బాడీస్ పాజిటివ్ వచ్చాయి మాకు. సో మేము దాని గురించి చాలా వరీ అవుతున్నాం. ఇప్పుడు అవన్నీ లీగల్ టీమ్ అడగండి ఏదైనా ఉంటే. పోలీసులు నిబంధనలు గురించి సిటీ వారెంట్ లో దాఖలు చేశారని చెప్పేసి అది ఇప్పుడు ఆ పీటీ వారెంట్లు అవన్నీ మేము ఛాలెంజ్ చేసామండి. ఇప్పుడు ఇదైతే 100% తప్పుడు కేసే, గతంలో తీసేసిన కేసే. మళ్ళా ఏదో తిరిగి తవ్వి ఏదేదో చేద్దామన్న ప్రయత్నం చేస్తున్నారు తప్ప అదేం లేదు. దీంట్లో కూడా సోమవారం కోర్టు వారు బెయిల్ పిటిషన్స్ అన్ని వేసి ఇంటర్మ్ బెయిల్ కూడా రేపిస్తారు. ప్రస్తుతం వంశీ గారి ఆరోగ్య పరిస్థితి బాగుండలేదు, ఆయన్ని కూడా హాస్పిటల్ తీసుకెళ్ళమని డైరెక్షన్ కూడా కోర్టు వారు ఇచ్చారు. సంకటహార చతుర్థి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన ఆది పరాశక్తి జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో గణపతి హోమం, విశేష పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిగాయి. విశేషమైన సంకటహార చతుర్థి రోజు విఘ్న వినాయకుడికి పూజలు ఆచరించడం ద్వారా జాతకంలోని దీర్ఘకాలిక సమస్యలు తొలగి అన్ని పనుల్లో సఫలత చేకూరుతుందని వేద పండితులు చెప్తున్నారు. సంకటహార చతుర్థి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన ఆది పరాశక్తి జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో విఘ్న వినాయకుడికి ఆలయ ఉప ప్రధాన అర్చకులు కోటా ప్రసాద్ వారి ఆధ్వర్యంలో ఉదయం నుంచి వేద పండితులు విశేష పూజలు, అభిషేకాలు, గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయకు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రతి మాసం కృష్ణ పక్షంలో అనగా పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో చవితి వస్తుంది. మానవులను కష్టాల నుంచి గట్టెక్కించేది సంకటహర చతుర్థి పూజ అని భక్తులకి వివరించారు. గణపతికి అత్యంత ప్రీతి పాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి అని తెలిపారు. చతుర్థి రోజు వినాయకుడిని పూజించడం, ఆచరించడం ద్వారా జాతకంలో కుజదోష సమస్యలు తొలగిపోవడంతో పాటు చేసే ప్రతి పనిలోనూ సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుందని ప్రతీతి. భక్తి శ్రద్ధలతో ఎవరైతే మహాగణపతిని ఆరాధిస్తారో వారికి సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. గణపతి అనుగ్రహం కోరుతూ ఇంద్రకీలాద్రిపైకి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతు వైశాఖ మాసే కృష్ణపక్షే చతుర్థ్యాం భృగువాసరయుక్తాయాం శుభవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ శ్రీమతః గోత్రః నామధేయః వాకండోతు గోత్రః श्री वीके सीना नायक नामधिजः लक्ष्मी नाम धर्मपत्नी समेतः संतोष नाम कुमारस्य ऋषिकेश नाम द्वितीय कुमारस्य लक्ष्मीबाई नामधेयवत्याः सहकुटुम्बानां मीरंडी नाना गोत्रं पेरु अस्माकं सहकुटुम्बानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम इष्टकाम्यार्थ सिद्ध्यर्थम मनोवांछ मनोरथ कार्य अनुकूलता सिद्धि द्वारा मम जन्म समये రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగానికి మంచి రోజులు వచ్చాయని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అన్నారు. గడిచిన ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో అత్యధికంగా నష్టపోయిన రంగం రియల్ ఎస్టేట్ రంగమని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయి అనేక మంది వ్యాపారస్తులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. అలాగని మరలా టీడీపీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం రాష్ట్రమంతా ఊపందుకుందని బోండా ఉమా చెప్పారు. విజయవాడ నగరం పైపుల రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో భూమి డెవలపర్స్ పేరుతో ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. రియల్ ఎస్టేట్ కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమాలలో బోండా ఉమా పాల్గొని అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గడిచిన ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో రియల్ ఎస్టేట్ రంగం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుందని చెప్పారు.
2014 నుంచి 19 మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరిగిందని, అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం గజిబిజి పాలనతో రియల్ ఎస్టేట్ రంగాన్ని పడిపోయేలా చేసిందని తెలిపారు. మరలా ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, రాష్ట్రంలోని అన్ని నగరాలను అభివృద్ధి చేస్తూ ఉండటంతో మరలా రియల్ ఎస్టేట్ వ్యాపారం శరవేగంగా జరుగుతుందని చెప్పారు. గత 5 సంవత్సరాల్లో అత్యధికంగా నష్టపోయినటువంటి రంగం రియల్ ఎస్టేట్ రంగం. గత 5 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అన్ని రకాలుగా కూడా నష్టపోయి ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. అనేక ఇబ్బందులు వచ్చినాయి. గతంలో 2014, 2019 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ రంగం బ్రహ్మాండంగా ఒక ఊపు మీద ఉండి అందరూ చిన్న చితక ఏజెంట్ల కానించి పెద్ద పెద్ద వెంచర్లు చేసే వరకు అందరూ కూడా బాగుండేవాళ్ళు. ముఖ్యంగా అమరావతి సరౌండింగ్స్ ఏరియా అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండే. రాష్ట్రం మొత్తం కూడా అన్ని సిటీసు మున్సిపాలిటీలో బ్రహ్మాండంగా ఉండే. గత 5 సంవత్సరాల్లో నరకం చూసినటువంటి రియల్ ఎస్టేట్ రంగం మళ్ళా ఇవాళ 2024లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మళ్ళా పూర్వ వైభోగం దిశగా ముందుకెళ్తూ ఉంది. ఈరోజు అన్ని సిటీస్లో కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. అభివృద్ధి జరిగేటప్పటికీ ఆటోమేటిక్గా అందరూ కూడా ఇన్వెస్టర్స్ ముందుకు వస్తూ ఉన్నారు. స్థలాలు కొనుక్కునే వాళ్ళు కానీ, అపార్ట్మెంట్లు కొనుక్కునే వాళ్ళు కానీ, కొన్న స్థలాల్లో కన్స్ట్రక్షన్ జరగడం కానీ పెద్ద ఎత్తున మళ్ళీ పూర్వవైభోగం వస్తూ ఉంది. ఈ రియల్ ఎస్టేట్ రంగం మీద అనేక మంది కార్మికులు ఆధారపడి బతుకుతూ ఉన్నారు. ఇటు రియల్ ఎస్టేట్ రంగంలో ఏజెంట్లు కానీ, అలాగే ఇన్వెస్టర్స్ కానీ, అలాగే భవన నిర్మాణ రంగ కార్మికులు కానీ అనేక రకాలుగా అనేక లక్షల మంది దీని మీద ఆధారపడి ఉన్న సందర్భంలో దీన్ని పూర్వ వైభోగం పొందటం వల్ల ఉపాధి పొందుతూ ఉన్నారు. అన్ని రకాలుగా కూడా ఇవాళ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాలకి మంచి రోజులు వచ్చినాయి. ఈ సందర్భంలో సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో రూరల్ చివారు ప్రాంతాల్లో అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇవాళ భూమి డెవలపర్స్ అని సోదరులు చంటి ఆధ్వర్యంలో వాళ్ళ అబ్బాయి మంటి నూతన సంస్థ ఈరోజు మా ఆప్తులు, మా ప్రియమిత్రులు, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా తోటి మొత్తం మిత్రులందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా వందనాలు. భూమి డెవలపర్స్ అనే నూతన సంస్థ ప్రారంభోత్సవం. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం, ఉద్యోగులు, ట్రస్ట్ సభ్యులు చాలా ప్రశాంతమైన ఉన్నతిని సాధించాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర కార్యదర్శి విద్యాసాగర్ ఆకాంక్షించారు. మధురానగర్ ఓంకార షిరిడి సాయిబాబా ఆలయం 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని మధురానగర్ ఫ్లైఓవర్ వద్ద కొలువైన ఓంకార షిరిడి సాయిబాబా 14వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి విశేష పూజలు, హోమాలు, శివలింగ ప్రతిష్టాపన కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. మాజీ ఎన్జీఓ నాయకులు పివిఎన్ రాజు, మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మి తులసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పూజ కార్యక్రమాలకి ఏపీ ఎన్జీఓ రాష్ట్ర కార్యదర్శి విద్యాసాగర్, పశ్చిమ కృష్ణ ఎన్జీఓ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ఇచ్చేసి ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ మాట్లాడారు. ఎన్జీఓ నాయకులు రాజు, మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మి తులసి దంపతుల ఆహ్వానం మేరకు ప్రతి ఏటా వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తుందని తెలియజేశారు. అనంతరం పిల్లి లక్ష్మి తులసి మాట్లాడుతూ 14వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించామని తెలిపారు. ప్రతి ఏటా జ్యేష్ఠ మాసం సూర్యకిరణాలు సాయిబాబా పాదాలు తాకుతాయని తెలిపారు. శనివారం ఉదయం హోమాలు, పూజలు అనంతరం వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవపేతంగా జరుగుతుందని ఆమె తెలిపారు. సాయిబాబాను దర్శించుకునే భక్తులు కోరిన కోరికలు, సంతాన ప్రాప్తి, ఉద్యోగ కల్పన జరుగుతుందని వెల్లడించారు. మాజీ ఎన్జిఓ నాయకులు, మాకెంతో ఆత్మీయులైన పివిఎన్ రాజు గారు, మరి లక్ష్మీ తులసి గారు, మిగిలిన ట్రస్ట్ మెంబర్స్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ మధురానగర్లో అనేక సేవా కార్యక్రమాలు చేశారు. దానిలో భాగంగానే ఇక్కడ సాయిబాబా గుడిని కూడా దాదాపు 14 సంవత్సరాల క్రితం ఇక్కడ అంకురార్పణ చేయడం జరిగింది. గుడికి సంబంధించిన మిగతా కార్యక్రమాలు, దానితో పాటు ఇక్కడ ఉన్న భక్తులందరికీ సౌకర్యాలు ఏర్పాటు చేయటం,
ప్రతి సంవత్సరం వార్షికోత్సవం, వివిధ ఫంక్షన్స్ అన్నీ కూడా చేయటం, మధురా నగర్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ అన్నదానం, మిగిలిన కార్యక్రమాలు చేయటం, మెడికల్ అండ్ మిగతా ఫెసిలిటీస్ కూడా కల్పించటం, అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయటం. మరి ఇందులో మేము ఎన్నో దశాబ్దాలుగా అంతా కూడా ఇప్పుడు ఎన్జిఓస్ అసోసియేషన్లో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ భాగంగా ఉన్నటువంటి మేమందరం కూడా మరి ఈ ట్రస్ట్ ఏ కార్యక్రమాలు అయితే చేస్తుందో అన్నిటికీ రావటం అనేది ముదావహంగా భావిస్తూ మరి వాళ్ళ 15వ వార్షికోత్సవ సందర్భంగా మరి సత్యసాయిబాబాకి అందరి తరపున కూడా ఇచ్చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోని ఉద్యోగులు, ఈ ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు, మిగతా అందరూ కూడా సాయిబాబా ఆశీస్సులతో చాలా ప్రశాంతమైన ఉన్నతిని ఈ రాష్ట్రం సాధించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 64వ రోజు ప్రజా దర్బార్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ ఫిర్యాదులు స్వీకరించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ. బలమైన పునాదుల వల్లనే నేటి ఇంటర్ 10వ తరగతి ఫలితాల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు అన్న మంత్రి సవిత. ఉత్తమ ప్రతిభ కనపరిచిన ప్రభుత్వ గురుకులాల విద్యార్థులకి నగదు ప్రోత్సాహకాలు అందజేసిన మంత్రి. అభివృద్ధి సంక్షేమం 2 పనులుగా భావించిన కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. మహిళలకు అండగా టీడీపీ ప్రభుత్వం ఉంటుందని హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.